హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూస్ వీడియో అండి. ఎవరైనా ఇప్పటివరకు పార్ట్ 1 వీడియో చూడలేదంటే దాన్ని చూశాక దీన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ నుంచి బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి దేవగర్కి అయితే రీచ్ అయిపోయామండి. హోటల్లో లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ దేవుడిని దర్శనం చేసుకుందాం అనేసి స్టార్ట్ అయ్యామండి రూమ్ నుంచి. మనం మన రూమ్ని టెంపుల్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాం కాబట్టి ఏ ఆటో అది ఏది తీసుకోకుండా డైరెక్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము. స్ట్రీట్ అంతా చూసుకుంటూ అన్ని స్టాల్స్, అక్కడ ఉన్న స్టాల్స్ అన్ని చూసుకుంటూ అలాగే టెంపుల్ వైపు వచ్చేసాము. ఈ లింగం చూస్తున్నారు కదా, ఈ లింగంని నందిని రాయితో చేశారు. చాలా బాగున్నాయండి ఇవి. ఇంకా అతన్ని చూస్తున్నారు కదా, అవన్నీ ఆ పాట్స్లలో కర్డ్ తీసుకెళ్తున్నాడండి. కర్డ్ అక్కడ పాలు కర్డ్ అవి ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇంకా అక్కడ మహాప్రసాదంగా కోవాని ఇస్తున్నారు. ఇదే అండి సింహద్వారము. అక్కడ కౌంటర్కి వెళ్ళి దర్శనం కోసం అని కనుక్కున్నాము. మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ దర్శనాలు 5 o'clock వరకే లాస్ట్ అంట. ఇంకా దాని తర్వాత దర్శనాలకి అలౌ చేయరంట. అక్కడ ఈవినింగ్ 6కి అలాగా హారతి స్టార్ట్ అవుతుంది. ఆ హారతి చూసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనంకి రండి, 4 నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. అక్కడ విఐపి దర్శనాలు ఇంకా నార్మల్ రెగ్యులర్ దర్శనాలు ఉంటాయంటండి. ఇంకా లేదు అంటే ఏదైనా ఒక పండితుడిని తీసుకొని కూడా మనం దర్శనం చేయించుకోవచ్చు అంట. మేము అనుకున్నాము ఈవినింగ్ దర్శనం చేసుకుందాము, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒకసారి దర్శనం చేసుకుందాము, 2 times దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది కదా అనేసి అనుకున్నాం. కానీ ఈవినింగ్ దర్శనాలు ఉండవని ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది. ఇంకా 6 అవ్వడానికి మాకు చాలా టైం ఉన్నది. సో స్ట్రీట్స్ అన్నీ తిరిగేసి కొంచెం అన్ని స్ట్రీట్స్ చూసేసుకొని 6 వరకు టెంపుల్కి వచ్చేద్దాము అనేసి స్టార్ట్ అయ్యామండి. అన్ని స్ట్రీట్స్ తిరిగి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేసి అలాగా ఒకసారి చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్లో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అటుకులు, పెరుగు ఇంకా షుగర్ కలుపుకొని తింటారంట. అదే నేను అక్కడ చూసి షాక్ అయిపోయాను. ఇంకా ఇది చూసారు కదా, సేమ్ మన బాబా వైద్యనాథ్ స్వామి టెంపుల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ దాన్నే ఇలా చిన్ని మినియేచర్లా రెడీ చేశారు. చాలా బాగుంది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. లాస్ట్ టైం నేను వచ్చాను కానీ ఓన్లీ టెంపుల్కి వచ్చాను, దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను అంతే. ఇవన్నీ స్ట్రీట్స్ తిరగడము, ఏదంతా ఎక్స్ప్లోర్ చేయడము అదేది చేయలేదు. ఈసారి మాత్రం తృప్తిగా ఒక 2 days ఉండి అన్నీ చూసుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకొని వచ్చామండి. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా చిన్న ఐటమ్స్, చాలా కొత్త ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఎక్స్ప్లోర్ చేయాలనేసి ఉన్నది, టేస్ట్ చేయాలనేసి ఉన్నది. దీనికోసం కూడా ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఇవన్నీ టేస్ట్ చేయడానికి మళ్ళీ ఒకరోజు వస్తాను, రేపు వచ్చి అన్నీ టేస్ట్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఇవి చూస్తున్నారా, పికిల్స్ అంట. ఎన్ని కైండ్ ఆఫ్ పికిల్స్ ఎలా చేశారో. మన పచ్చళ్ళకి వీళ్ళ పచ్చళ్ళకి చాలా తేడా ఉంది. ఆ పచ్చళ్ళు మనం అస్సలు తినలేమండి. మన ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కారము లేదు, ఏది లేదు. కొత్తగా ఉన్నాయి ఆ పచ్చళ్ళన్నీ. చూశాను, టేస్ట్ కూడా చేశాను, బట్ ఓకే, నాకు అంతగా నచ్చలేదు అవి. ఇంకా ముందుకు వెళ్ళొద్దు అనేసుకున్నాము, ఎందుకంటే టైం అయిపోతుంది హారతికి. మళ్ళీ రిటర్న్ వెనక్కి రావాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయి ఏదైనా ఒక దగ్గర ప్లేస్ చేసేసుకొని కూర్చుంటే అయిపోద్ది అనుకున్నాము. बाबा वैद्यनाथ की जय, मैया पार्वती की जय। आवश्यक सूचना, महाआरती देखने के क्रम में आप सब अपने सामानों की रक्षा करो।
కనిపిస్తున్నారా? गुरु चरण कमलेभ्यो नमः। देवा वैद्यनाथाय नमः। वामभद्रा शिवाय नमः। हरि ओम। ओम रत्ने कल्पितवासरं हिमजले स्नानं च दिव्याम्बरं नाना रत्नविभूषितं मृगमदा भोगानिलं चन्दनं जाते पंचविधं पयोदधियुतं रामफलं बाणकं साराणामयुधम्। చూశారు కదా హారతిని. నేను వీలైనంత వరకు చాలా వరకు క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను. ఎక్కడో చిన్న చిన్న బిట్స్ మిస్ చేశాను. వీలైనంత వరకు మొత్తం రాగా పెట్టాలనేసి మొత్తం హారతిని క్యాప్చర్ చేశాను. ఎవరెవరైతే చూస్తున్నారో అందరికీ ఆ వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆశీర్వాదాలు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి జ్యోతిర్లింగ స్థలాలలో ఇలాంటి హారతిని చూడాలి. చాలా మనశ్శాంతిగా చాలా బాగుంటుంది. నేనైతే ఏదో దేవుడిని దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి అనుకున్నాను, కానీ ఏకంగా దేవుడు తన హారతిని కూడా మాకు దర్శనం చేయించాడు. ఇంకా హారతిని చూసుకొని మేము మెల్లిగా బయటికి వచ్చేసామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగైతే దర్శనం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నిల్చుంటే ఈజీగా దర్శనం అవుతుంది అనేసి అక్కడ కొంతమంది లోకల్ వాళ్ళని కనుక్కున్నాము. కొన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నాము. అర్లీ మార్నింగ్ 4 o'clockకి రమ్మన్నారు. ఈజీగా అయిపోతుంది దర్శనం. ఒక 2 hours దర్శనం అయిపోతుంది. VIP టికెట్ కూడా అవసరం లేదు. అప్పుడు ఓన్లీ లోకల్ వాళ్ళే ఉంటారు. ఈజీగా దర్శనం అయిపోతుంది అని చెప్పారు. సో ఓకే,
4 వరకు టెంపుల్ దగ్గర ఉంటే సరిపోతుంది అని తెలిసింది. ఇంకా క్లియర్గా చెప్పేశారు, మొబైల్స్ ఇంకా వాలెట్స్ ఏవి తెచ్చుకోకండి, ఎమర్జెన్సీకి ఒక 500, 200, 300 పాకెట్లో పెట్టుకోండి, వచ్చి లైన్లో నిల్చోండి, ఈజీగా దర్శనం అయిపోతుంది అన్నారు. ఓకే, అయితే ఇంకా మనము అర్లీ మార్నింగ్ 4కి ఖచ్చితంగా వచ్చేయాలనేసి మేము ఫిక్స్ అయిపోయామండి. ఇంకా తొందరగా రూమ్కి వెళ్ళిపోయి పిల్లలకి ఫ్రెష్ అప్ చేసి పడుకోబెట్టేస్తే మార్నింగ్ తొందరగా లేపి రెడీ చేసుకొని రావచ్చు. ఇంకా అవన్నీ ప్లాన్ చేసుకుంటూ మేము రూమ్కి రీచ్ అయిపోతున్నాము. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా రేపు ఎలాగ జరుగుతుందో అది నేను పార్ట్ 3లో చూపిస్తానండి. ఇక్కడికి లెందీ అయిపోయింది వీడియో, సో నేను పార్ట్ 3గా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా, మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు నాకు కమెంట్ చేసి అడగొచ్చు. అప్పటి వరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.